ప్రకటించిన కొత్త విధానం ప్రకారం 2027 నాటికి అన్ని విశ్వవిద్యాలయాలు పాలిటెక్నిక్లలో చేరే ప్రతి విద్యార్థికి ప్రాథమిక ఏఐ నైపుణ్యాలు నేర్పించే మాడ్యూలు తప్పనిసరి అవుతాయి. అయితే ఇవి ఆయా విద్యార్థుల ప్రధాన సబ్జెక్టుతో పాటుగానే బోధించబడతాయి తప్ప దానికి బదులు కాదు. దక్షిణ కొరియా కృత్రిమ మేధా నైపుణ్య అభివృద్ధిని జాతీయ మనుగడ వ్యూహంగా ప్రకటించి 2027 నాటికి తమ కోర్సుల్లో 30% ఏఐతో అనుసంధానించే విశ్వవిద్యాలయాలకు అదనపు పరిశోధన నిధులు ఇస్తూ చెయ్యని సంస్థలకు నిధులు తగ్గించే ప్రోత్సాహక విధానాన్ని అనుసరిస్తోంది. బలవంతపు కోర్సు రద్దులు కాదు, జపాన్ వైఖరి మరింత ఆసక్తికరం. సొసైటీ 5.0 విధానం కింద ఆర్థిక శాస్త్రం చదివేవారు కోడింగ్ నేర్చుకోవడం, సాహిత్యం చదివేవారు డేటాను అర్థం చేసుకోవడం అనే హైబ్రిడ్ గ్రాడ్యుయేట్ నమూనాను ప్రోత్సహిస్తున్నారు తప్ప మానవీయ శాస్త్రాలను తొలగించడం లేదు. జపాన్ విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా డిజిటల్ హ్యుమానిటీస్ ప్రోగ్రాంలను ప్రవేశపెట్టి సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాల విద్యార్థులకే ఏఐ పరికరాలను తమ పరిశోధనలో ఉపయోగించే నైపుణ్యాన్ని అందిస్తున్నారు. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చైనా నమూనాను నిశ్చితంగా పరిశీలిస్తూ కోర్సు సమీక్షల తొలి దశలో ఉన్నాయి. కానీ చైనా తరహా కఠిన తొలగింపులు మాత్రం ఎక్కడా అమలు చేయలేదు. ఈ ప్రపంచ నేపథ్యంలో భారత్ ఎంచుకున్నటువంటి మార్గం ఇప్పటికే ఉన్న కోర్సుల చుట్టూ ఏఐ నైపుణ్యాన్ని జోడించడం. కేంద్ర బడ్జెట్ 2026-27లో విద్యారంగానికి 139,000 కోట్ల రూపాయలు కేటాయించి అందులో 55,700 కోట్లకు పైగా ఉన్న ఉన్నత విద్యకు కేటాయించడం. 3వ తరగతి నుంచే ఏఐ కంప్యూటర్ నేషనల్ థింకింగ్ను తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చాలన్న నిర్ణయం ఈ దేశంలో ముందడుగానే. అయితే మెర్సర్స్ మెటల్ సంస్థ ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ ప్రకారం దేశవ్యాప్తంగా 42.5% గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో తెలంగాణ మొత్తం ఉపాధి యోగ్యత దాదాపు 47.5%గా నమోదైంది. నాన్ టెక్నికల్ విభాగంలో ఇది 55% దాటిన సాంకేతిక ఉద్యోగాల ఉపాధి యోగ్యతలో దక్షిణాది రాష్ట్రాలేవి మొదటి 10 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. టీజీ ఈఏపీ సెట్ 2025లో కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సులకు 91% సీట్ల భర్తీ నమోదు కావడం, 12,000కు పైగా ఏఐ అండ్ ఎంఎల్ సీట్లు, 26,000కు పైగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండడం విద్యార్థుల మొగ్గు ఎటువైపు చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ యూనివర్సిటీ కోసం ఆస్ట్రేలియాకు చెందిన డికిన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని దేశంలోనే తొలి అంకిత ఏఐ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంది. 5 నుంచి 9 తరగతి విద్యార్థుల కోసం కోడ్ మిత్ర వేదిక ద్వారా ఏఐ అక్షరాస్యత కార్యక్రమాన్ని 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విస్తరించడం, 10 జిల్లా కేంద్రాల్లో ఏఐ నైపుణ్య ఆధారిత మైనార్టీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం పునాది స్థాయి నుంచే సంస్కరణ మొదలు పెట్టాలన్న అవగాహన చూపిస్తున్నాయి. అయితే ఇవి ఇంకా ప్రయోగాత్మక ప్రాజెక్టులుగానే ఉన్నాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో ఏకీకృత ప్రమాణంగా మారలేదు. కృత్రిమ మేధాయుగంలో సాంకేతిక నైపుణ్యమే సర్వస్వం అనుకోవడం పొరపాటని అంతర్జాతీయ గణాంకాలే చెప్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక 2025లో విడుదల చేసినటువంటి ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ నివేదిక